వెల్కమ్ టు యూటీవీ. జపాన్లో సునామీ న్యూస్ ఎంతటి చర్చకు దారితీసిందో అమెరికాలో ఎలన్ మస్క్ కొత్త పార్టీ పెట్టడం అంతకంటే డబుల్ చర్చ జరుగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మస్క్కు కొద్ది రోజుల నుంచి విభేదాలున్నాయి. దీంతో ది అమెరికా పార్టీ అనే ఓ కొత్త రాజకీయ పార్టీ పెట్టారు. అయితే అమెరికాలో డెమోక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీలు మాత్రమే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఎలన్ మస్క్ ది అమెరికా పార్టీని ప్రకటించడంతో మూడు పార్టీల పాత్రపై చర్చ మళ్లీ ఊపందుకుంది. ప్రస్తుతం అమెరికాలోని ప్రధాన రాజకీయ పార్టీల పరిస్థితి ఏంటి, వాటి సిద్ధాంతాలు ఏంటి, అలాగే ఎలన్ మస్క్ పార్టీ ముందున్న సవాళ్ళు ఏంటి, ఆయన పెట్టిన పార్టీతో ఆయనకు ప్రయోజనం ఏంటి అనేది యోయో వ్యూలో తెలుసుకుందాం. మస్క్ పెట్టిన పార్టీపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఎందుకంటే అమెరికాలో ఒకరు అధ్యక్షులు కావాలంటే అందుకు ఫస్ట్ వారు జన్మతః అమెరికా పౌరులై ఉండాలి, 35 ఏళ్ల పైబడిన వయసు గల వారే ఉండాలి, ఆపై 14 ఏళ్ల పాటు అమెరికాలోనే నివాసం ఉండి తీరాలి. వీటిలో ఏవి కూడా మస్క్కి లేవు. ఆయన దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో పుట్టారు. ఇది సౌత్ ఆఫ్రికా కార్యనిర్వాహక రాజధాని. ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గతంలో తన పాలనలో 3 రాజధానుల పాలసీ తెచ్చిందే ఇక్కడి నుంచి కాపీ కొట్టి. ఆ విషయం పక్కన పెడితే మస్క్కి ఎక్కడ కూడా అమెరికన్ మూలాలు కూడా లేవు. మూలాలు ఉండి ఉంటే అయినా వంశపారంపర్య వారసత్వమైనా వచ్చేది. అయితే అమెరికాలో పుట్టకుండా అమెరికా అధ్యక్ష పదవులను అలంకరించిన వారు లేరా అంటే జాన్ మెక్కెయిన్. ఇక్కడ ఆయన సేవ్ చేసిన ఎలిమెంట్ ఏంటంటే ఆయన స్వహతాగా అమెరికాలో పుట్టిన వారు కారు. జాన్ మెక్కెయిన్ పనామా కెనాల్లోని జన్మించారు. 1936 ఆగస్టు 29న పనామా కెనాల్ జోన్లో కోకోసోలో నావెల్ ఎయిర్ స్టేషన్లో జన్మించారు. ఆయన తండ్రి నావికా అధికారి కావడంతో ఆయన ఆ ప్రాంతంలో జన్మించారు. ఆ సమయంలో అంటే 1903 నుంచి 1979 వరకు పనామా కెనాల్ జోన్ యునైటెడ్ స్టేట్స్ ఆధీనంలో ఉండేది. తర్వాత ఈ ప్రాంతం అమెరికా నుంచి వేరుపడింది. అయితే ఆయన పుట్టిన సమయంలో అక్కడ అమెరికా పాలన ఉండడంతో ఆయన్ను అమెరికన్గానే పరిగణించింది అమెరికా రాజ్యాంగం. దీంతో ఆయన 2008లో రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయగలిగారు. అయితే కెనడాలో జన్మించిన ఏకైక అధ్యక్షుడిగా చెస్టర్ ఆర్డర్ గురించి చెబుతారు. అయితే ఈ విషయంలోనూ అవును కాదు అంటూ కూడా కొన్ని వివాదాలు ఉన్నాయి. దీంతో పాటు బ్రిటిష్ అమెరికా బాన్ అధ్యక్షుడు కొందరున్నారు. వారే వాషింగ్టన్ ఆడమ్స్, జెఫర్సన్, మాడిసన్, మన్రో, క్విన్సీ ఆడమ్స్, జాక్సన్, విలియం హ్యారిసన్. వీరు అమెరికాలో కాకుండా బ్రిటిష్ అమెరికాలో జన్మించారు. కానీ ఇదేమంత తప్పు కాదని అంటారు. ఎందుకంటే ఆ సమయంలో అమెరికాలోని ఎన్నో ప్రాంతాలు బ్రిటన్ ఆధీనంలో ఉండేవి. అమెరికాలో జన్మించిన తొలి అధ్యక్షుడు ఎవరని చూస్తే మార్టిన్ వాన్ బ్యూరెన్. ఈయన 1782లో న్యూయార్క్లోని కిండర్ వాక్లో జన్మించారు. యునైటెడ్ స్టేట్స్ స్వతంత్రం పొందిన తర్వాత జన్మించిన తొలి అధ్యక్షుడు. ఆయన్ను ద ఫస్ట్ రియల్ అమెరికన్ ప్రెసిడెంట్గా పరిగణిస్తారు. వీటన్నింటిని బట్టి చూస్తే ఎలాన్ మస్క్కి అంత తేలిగ్గా అమెరికా అధ్యక్షుడయ్యే అవకాశం లేదు. మరి ఇంత చేస్తే ఆ ఫలితాన్ని ఎవరు కొలగొడతారు? ఆ మాటకు వస్తే ద అమెరికా పార్టీలో చేరేవారెవరు అన్నదొక చర్చ కాగా, బిగ్ బ్యూటిఫుల్ బిల్ని వ్యతిరేకించేవారు ఆయన పార్టీలో చేరే ఛాన్సులు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఆయన దగ్గరున్న సంపద ఎంత, దాన్ని పార్టీ నిర్మాణానికి ఎలా వాడుకోగలరని చూస్తే ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం మస్క్ దగ్గర $40,520 కోట్ల సంపద ఉంది. కొన్ని లెక్కల ప్రకారం ఆయన $400 బిలియన్ నికర నిల్వలకు యజమాని. ఆయనకు టెస్లా, స్పేస్ ద్వారా ఇంత సంపాదన సమకూరింది. ఇందులోనూ టెస్లా ద్వారా 75% సంపద వచ్చింది. ప్రస్తుతం ట్రంప్ ప్రవేశపెట్టిన బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఆయన టెస్లా అమ్మకాలను దారుణంగా దెబ్బతీస్తుంది. బేసిక్గా టెస్లాను ట్రంప్ సర్కార్ ఎందుకు వద్దనుకుంటుందంటే అదంతా ఎలక్ట్రిక్ వాహనాల వ్యవహారం. ఈవీలు ఎప్పుడైతే విరివిగా రోడ్డెక్కాయో అప్పుడు పెట్రోల్ డిమాండ్ తగ్గుతుంది. పెట్రోల్కు సంబంధించి భారీ ఎత్తున డాలర్ల నిల్వ అమెరికన్ ట్రెజరీలో దాగి ఉంటుంది. పెట్రోల్ డిమాండ్ ఎప్పుడు పడిపోతుందో ఈ డాలర్ల నిలువలు కూడా అమాంతం కరిగిపోతాయి. కాబట్టి మస్క్ టెస్లా ఈవీలను వద్దంటారు ట్రంప్. ఇక్కడే ఈ ఇద్దరికి చెడిందని చెబుతారు. దీంతో ట్రంప్ బిగ్ బిల్పై సంతకం పెట్టిన వెంటనే మస్క్ పార్టీ అనౌన్స్ చేశారు. అయితే తనకున్న సంపదలోని మొత్తం పార్టీ కోసం ఖర్చు చేయడానికి వీల్లేదు.
కేవలం $4.5 లక్షల మాత్రమే వాడాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే మిగిలిన విరాళాలను సూపర్ PACల ద్వారా సేకరించాల్సి ఉంటుంది. ఈ మొత్తం ఆయన ఇక్కడి చట్టాలను అనుసరించి సేకరించాలి. 2026లో జరిగే మధ్యంతర ఎన్నికల్లో హౌస్, సెనెట్ సీట్లకు మస్క్ తన పార్టీ అభ్యర్థులను నిలబెట్టే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. అయితే మస్క్ పార్టీ ద్వారా ఏం సాధించనున్నారు అని చూస్తే కొందరు చెప్పే మాట ఏంటంటే, ఒకప్పుడు ట్రంప్ గెలుపునకు ఏకంగా ఆయన ట్విట్టర్ని కొనుగోలు చేశారు. తద్వారా ట్రంప్ గెలుపు మార్గాన్ని సుమగం చేశారు. అలాంటి మస్క్ ఇప్పుడు తన గళం తాను వినిపించుకోవడానికి ఒక వేదిక కోసం చూస్తున్నారు. దాన్నే తయారు చేస్తున్నారు. దాని పేరే ది అమెరికా పార్టీ. ఇది ఒకే పాముకు 2 తలల లాంటి డెమోక్రటిక్, రిపబ్లికన్లకు ప్రత్యామ్నాయంగా తన పార్టీ ఉంటుందని ఆయన చెబుతున్నారు. అయితే అమెరికాలో ద్విపార్టీ వ్యవస్థ అనుసరిస్తారు. విన్నర్ టెక్స్ ఆల్ ఎన్నికల విధానం ఫస్ట్ ఫాస్ట్ ది పోస్ట్ 3వ పార్టీలకు గెలుపు అవకాశాలను తగ్గిస్తుంది. ఇందులో ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి మాత్రమే గెలుస్తాడు. మిగిలిన ఓట్లు వృధా అవుతాయి. అమెరికాలో సాంకేతికంగా అనేక రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ 2 ప్రధాన పార్టీలు రాజకీయ రంగంలో ఆధిపత్యాన్ని చెలాయిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో అధ్యక్షుడయ్యే అవకాశమే లేని మస్క్ ఈ పార్టీ ద్వారా అమెరికా రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తారనేది ఇక్కడ $1 మిలియన్ క్వశ్చన్. అయితే కార్లు, రాకెట్లలో ఏ విధమైన విప్లవాత్మకమైన మార్పు తెచ్చారో మస్క్ కానీ రాజకీయాలకు వస్తే 2గా చీలిన అమెరికా సమాజాన్ని ఎలా మలుపు తిప్పుతారో చూడాలని కొందరు ఆశావాదులు ఎదురు చూస్తున్నారు. బేసిక్గా తాను అమెరికాకు కార్లు, రాకెట్లు తయారు చేయడానికి వచ్చానని, తాను ఆఫ్రికన్ కాబట్టి ఇక్కడ అధ్యక్షుడు కాలేనని ఆయన గతంలోనే అన్నారు. ట్రంప్ పాలనలో ఆయనకు కూడా పనిచేసి ఆయనకు సహకరిస్తారని అన్నారు. కానీ బిగ్ బ్యూటిఫుల్ బిల్ కారణంగా ఇద్దరికి చెప్పలేనంతగా గొడవలు చెలరేగడంతో ఇదిగో ఇలా కొత్త పార్టీ పెట్టేశారు. తర్వాత ఏంటన్న దాని కోసం వెయిట్ అండ్ సీ.